వెల్కమ్ టు ది లియో. రాష్ట్ర హైకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మక తీర్పునైతే వెలువరించడం జరిగింది. మనకు తెలుసు, రాష్ట్రంలోనే సంచలనం సృష్టించినటువంటి కేసు దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం కేసు. గతంలో 2020 సమయంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నాడని ఒక నెపంతో తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడికి వైసీపీ నేతలు దగ్గర ఉండి పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేయించడం జరిగింది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది ఈ దళిత యువకుడి శిరోముండనం. అది కూడా బయట ఎక్కడో కాదు, స్వయంగా పోలీస్ స్టేషన్లోనే జరగడంతో అప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది ప్రభుత్వం. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఈ దళిత యువకుడి విషయంలో ప్రభుత్వ వ్యవహార తీరు ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి సర్కార్కి. దీనికి సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల రాష్ట్ర పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. సో వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే క్వాష్ పిటిషన్ వేస్తే 2020లో అప్పటి హైకోర్టు ఏం చెప్పిందంటే తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపివేయాలని చెప్పడం జరిగింది. అయితే దీంతో తనకు న్యాయం జరగట్లేదని మనస్తాపం చెందినటువంటి దళిత యువకుడు, ఆ శిరోముండనానికి గురైనటువంటి వరప్రసాద్ రాష్ట్రపతికి ఒక అర్జీ కూడా పెట్టాడు. సో నాకు న్యాయం జరగట్లేదు కాబట్టి నేను నక్సలైట్లో కలిసిపోవడానికి నాకు అనుమతి ఇవ్వాలని చెప్పి నాడు రాష్ట్రపతికి ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది. అది కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంటే ఒక దళిత యువకుడికి ఒక రాష్ట్రంలో న్యాయం జరగలేదు కాబట్టి, పోలీసుల ద్వారాను న్యాయ వ్యవస్థ ద్వారా తనకు న్యాయం జరగలేదని భావించాడు కాబట్టి తాను నక్సలైట్లో కలవటానికి అనుమతి ఇవ్వాలంటే రాష్ట్రపతికి ఎప్పుడైతే లేఖ పెట్టాడో అది కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక ప్రకంపన అయితే సృష్టించింది. వెంటనే దీని మీద తదుపరి చర్యలు తీసుకోవాలి, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకుని వెంటనే నిందితుల్ని శిక్షించే ప్రయత్నం చేయాలని చెప్పి రాష్ట్రపతి భవన్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా, రాష్ట్రపతి భవన్ నుంచి ఆదేశాలు మాత్రమే వస్తాయి, బట్ అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా. సో నేటికి అమలు చేయలేదు. అయితే కోర్టులో ఆల్రెడీ క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు నిందితులు. ఆ రోజు పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల, సెక్షన్లు సరిగ్గా నమోదు చేయకపోవటం వల్ల, కేసు పట్ల వాదన సరిగ్గా వినిపించకపోవటం వల్ల ఆ రోజు తదుపరి విచారణను ఆపివేయాలని చెప్పి హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. దీని మీద దాదాపుగా 3 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం ఈరోజు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తూ ఎవరైతే నిందితులు తమ మీద కేసులు కొట్టేయాలని చెప్పి ఒక క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు, ఆ క్వాష్ పిటిషన్ను పూర్తిగా కొట్టివేసింది. పోలీసుల ఉదాసీన వైఖరికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అప్పట్లో ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవద్దని చెప్పి ఆదేశాలు వచ్చాయంటే పోలీసులు సక్రమంగా సెక్షన్లు నమోదు చేయలేదు. ఇప్పుడు పోలీసుల తీరు ఎలా ఉంటుందంటే, కక్ష కట్టారంటే సెక్షన్లన్నీ బలంగా పెడతారు, ప్రభుత్వం తరపు నుంచి పోలీసుల తరపు నుంచి వాదనలు బలంగా వినిపిస్తారు. లేదు వాళ్ళకి కావలసిన వాళ్ళని వదిలేయాలి, తప్పని పరిస్థితుల్లో కేసు పెట్టామనుకుంటే నీరు గారిపోయే సెక్షన్లు పెట్టడమే కాకుండా పిలవమైన వాదనలు వినిపిస్తారు, అంటే పెద్దగా వాదనలు వినిపించరు. ఆ దెబ్బతోనే మొన్న వాళ్ళకి 2020లో వారికి తదుపరి చర్యలు తీసుకోవద్దని చెప్పి కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో కోర్టు ప్రమేయం ఏమి ఉండదు, వచ్చే వాదనలు బట్టే వాళ్ళ ప్రమేయం అనేది ఉంటుంది. కానీ దీని మీద మనస్తాపం చెందిన దళిత సంఘాలు కూడా పాపం దళిత యువకుడు వరప్రసాద్ పక్షాన చాలా బలంగా పోరాడాయి. నాడు ప్రతిపక్షాలు కూడా వరప్రసాద్కి అండగా నిలబడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే నాడు ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టి వెనకమాల అండగా నిలబడబట్టే ఆ కొంతమంది మీద నామమాత్రపు సెక్షన్లతో కేసులైనా పెట్టడం జరిగింది. కానీ నామమాత్రపు సెక్షన్లు మాత్రమే పెట్టారు కాబట్టి వాటిని కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. బట్ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది చెల్లదు. దళిత యువకుడి శిరోముండనం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. దీని వెనక వైసీపీ నేతల హస్తం ఉంది. ఖచ్చితంగా వారికి శిక్ష పడాలనేది ఆ న్యాయస్థానం ఉద్దేశంగా కనపడుతుంది. ఆ ఉద్దేశంతోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్వాష్ పిటిషన్ అనుమతించేది లేదని చెప్పి మరి వాయిదాలు కూడా లేకుండా పూర్తిగా డిస్మిస్ చేయడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి సర్కార్కి అతిపెద్ద ఎదురు దెబ్బ. ఒక రకంగా చెప్పుకోవాలంటే సిగ్గుచేటు, జగన్మోహన్ రెడ్డి తలదించుకోవాలి. ఎందుకంటే ఇన్నేళ్ళు అయినప్పటికీ కూడా ఒక దళిత యువకుడి శిరోముండనం కేసులో ఇప్పటివరకు శిక్ష వేయలేకపోయిన దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. నిజంగా వాళ్ళు తప్పు చేయలేదనుకుంటే ఈరోజు కోర్టు వాళ్ళకి క్వాష్ పిటిషన్ అనుమతించేది కదా. వాళ్ళు తప్పు చేశారని కోర్టు భావించింది కాబట్టి, వాళ్ళు శిక్షకు అర్హులని భావించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్వాష్ పిటిషన్ చెల్లదు. ఖచ్చితంగా మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే, శిక్షను ఎదుర్కోవాల్సిందేనని చెప్పి ఈరోజు బల్లగొట్టినట్టుగా ఆ హైకోర్టు చెప్పడం అనేది ఒక రకంగా దళితులకు జరిగిన అతిపెద్ద న్యాయంగా చెప్పుకోవచ్చు. కొద్దిగా ఆలస్యం అయితే అయ్యింది కానీ బట్ దళితులకైతే న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. దళితుల పట్ల గత 4.5 ఏళ్లుగా
ఏ స్థాయిలో దమనకాండ జరుగుతుందో మనందరికీ తెలుసు. ఒక వరప్రసాదే కాదు, అనేక మంది మాస్క్ పెట్టుకోలేదని ఒక కిరణ్ అనే యువకుడిని కొట్టారు. ఆ యువకుడు తర్వాత చనిపోయాడు. అలాగే డాక్టర్ని సుధాకర్ని ఏ విధంగా వేధించారో చూసాం. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఆ పశువుల డాక్టర్ అయినటువంటి అచ్చెన్నను దారుణంగా కిడ్నాప్ చేసి హత్య చేశారు. అలాగే డాక్టర్ అనితారాని గోల్డ్ మెడల్ సాధించిన ఒక వైద్యురాల్ని చెప్పిన మాట లేదని చెప్పి దారుణంగా వేధించే ప్రయత్నం చేశారు. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు, వైసీపీ నేతలు చేపల చెరువులో చేపలు పట్టుకోనివ్వటం లేదని చెప్పి ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఆ రోజు అలాగే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అనేక మంది దళితులు జగన్మోహన్ రెడ్డి పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీళ్ళు గురించి మాట్లాడుతున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆ డ్రైవర్ని అత్యంత దారుణంగా చంపేసి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు. ఒక దళిత యువకుడు, ఆ యువకుడు అంటే దళిత యువకుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి చట్టపట్టాలేసి తిరుగుతున్నాడు. మన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అనంతబాబు లాంటి వాళ్ళని తీసుకెళ్లారంటే ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా న్యాయం కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా మొత్తానికి హైకోర్టులోనైతే శిరోముండనం కేసులో వరప్రసాద్కి ఊరట లభించిందని చెప్పొచ్చు. ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారి కాస్ట్ పిటిషన్లు పూర్తిగా కొట్టేసి విచారణను సాగించాలని చెప్పి ఈరోజు కోర్టు ఆదేశించడం అనేది ఖచ్చితంగా అది దళితుల గెలుపుగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా పాపం దళిత సంఘాలన్నీ కూడా వరప్రసాద్ వెంటే నిలబడి ఉన్నాయి. ఒక సాధారణ విషయం కాదు. ఒక ఇసుకను అడ్డుకున్నాడని చెప్పి తూర్పుగోదావరిలో వైసీపీ నేతలే దగ్గరుండి స్టేషన్లో చేయించారు. సంబంధిత అధికారుల మీద కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రపతి భవన్ నుంచి ఆదేశాలు వచ్చినా పట్టించుకొని దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. తప్పని పరిస్థితుల్లో ఇక ఇలా అయితే నాకు న్యాయం జరగదని చెప్పి నేను నక్సలైట్లలో కలిసిపోతాను, నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి చెప్పాడు. మరి అప్పుడైనా న్యాయం వస్తుందేమో ఆశ. ఎందుకంటే నక్సలైట్లు అంటే ఎవరు? అప్పుడైనా సరే నక్సలైట్లో కలిసిపోయి తనకు ద్రోహం చేసిన వారి మీద ఏమైనా కక్ష సాధించాలనుకున్నాడో ఏమో తెలియదు. కానీ అలా అడగటం అనేది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇలాంటి వాళ్ళు నక్సలైట్లో చేరతామని చెప్పి బహిరంగంగా రాష్ట్రపతిని అడగాల్సి రావడం అనేది అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినప్పటికీ దళిత సంఘాలు అలాగే ప్రతిపక్షాలు బలంగా పోరాడటంతో ఈరోజు వరప్రసాద్కి అయితే న్యాయం జరిగింది. ఈ కేసులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టివేయడం జరిగిందో అది ఖచ్చితంగా దళితుల గెలుపుగా చెప్పుకోవచ్చు.